హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి 550 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్తో పాటు మనకు ఐటీఐ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ చూసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఈ యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై లింక్ అని అయితే ఇచ్చింటాను. అది ఒకసారి క్లిక్ చేసి ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఆన్లైన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 9th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 279 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 83, ఎస్టీ వాళ్ళకి 41, అలాగే మనకి ఓబీసీ వాళ్ళకి 147, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 16, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 16 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 550 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి వివిధ ట్రేడ్లలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిట్టర్ విభాగంలో, వెల్డర్ విభాగంలో, మెషినిస్ట్కి సంబంధించిన చాలా రకాల మనకి వివిధ ట్రేడ్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క ట్రేడ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఏం లేదండి, మనం అప్లికేషన్ పంపిస్తాం కదా, ఆ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి ఒక మెరిట్ తీసిన తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ ఎక్కువ వస్తే మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. లేకోకుంటే మనకి నార్మల్గా అయితే మనకి ఇంటర్వ్యూ చేసేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 31/3/2024 నాటికి మనకి 15 years నుంచి 24 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th పాస్ అవ్వాలి. ఓకేనా. 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు మనకి ఈ యొక్క నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ NTC సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకేనా. లేదు ఒక NTC సర్టిఫికేట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదు, మాకు ఐటీఐ చేసామన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. 10thతో పాటు ఐటీఐ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అందుకే మీకు తమ్మెయిల్ అయితే 10+2 అని అయితే మీకు పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్తో పాటు మనకి ఈ యొక్క ఐటీఐ లేకోకుండా, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేకుండా, అప్రెంటిస్షిప్ సంబంధించి మనకి సర్టిఫికేట్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కదండి. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే చాలా తక్కువ అండి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, నో ఫీ అనమాట. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 100 rupees పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక వెబ్సైట్ని క్లిక్ చేసి అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక పోస్టులకు సంబంధించి మనకి ఒక 1 year పాటు మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో కూడా మనకి ఒక స్టిఫెండ్ వచ్చేసి మనకి 12,000 అయితే మనకి ఒక పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్తో పాటు మనకి ఒక శాలరీ అయితే 12,000 అయితే మనకి పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. అలాగే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో జాయిన్ అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.